చెప్పరా రాజు, ఎక్కడున్నారా మామ? ఇంట్లో ఉన్నారా? అర్జెంటుగా మా ఇంటికి రావారా? సరేరా, ఇప్పుడే వస్తున్నా. ఇలా తాగి బండి మీద వెళ్తే మీకు ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటండి? 10 సంవత్సరాల నుండి తాగుతున్నా, బండి మీద తిరుగుతున్నా, చిన్న గీత కూడా పడలేదు నా మీద. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. తాయి బండి నడిపితే నాకు ఏదో అయితే అని భయపడ్డావు. నాకు ఏదైనా అయిందా? ఏం కాలేదు. పోయి అన్నం పెట్టుకురాబా, నాకు ఆకలి అవుతుంది. చెప్పేది నీకేనే, అన్నం పెట్టుకురా పో. చెప్తే అర్థమైతే అన్న నీకు. ఇలా తాగి బండి మీద వెళ్తే మీకు ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటండి? 10 సంవత్సరాల నుండి తాగుతున్నా, బండి మీద తిరుగుతున్నా, చిన్న గీత కూడా పడలేదు నా మీద. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఈయన అర్ధనంగా బండి మీద వెళ్ళి ఇంకా వస్తలేడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినకుండా ఈ తాగుడు వల్ల ఈరోజు నా ప్రాణాలను కోల్పోయినా. ఓ భగవంతుడా, ఒక్కసారి నన్ను మళ్ళీ బ్రతికించు. ఇంకెప్పుడు మందు తాగను. నేను లేకుంటే నా భార్య పిల్లలు రోడ్డున పడతారయ్యా. అన్నింటికన్నా విలువైనది ప్రాణం, కానీ మనం ఆ ప్రాణాన్ని లెక్క చేయం. చిన్న వయసులో ఈ మత్తు పదార్థాలకు బానిసై ప్రాణాలను కోల్పోతున్నాం. ప్రాణం ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం. ఒక్కసారి ఆ ప్రాణం పోతే మనం ఎంత గింజుకున్నా తిరిగి ప్రాణాన్ని పొందలేం. నాలాగా మీరు ఎవరు కావద్దని కోరుకుంటున్నా. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.